హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బోటిక్ స్టైల్లో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేస్తారో, బ్యాక్ పార్ట్కు నెక్కి ఇక్కడ వీపు పట్టి దగ్గర ఎలా వేస్తారో నేను ఫుల్గా నీకు చేసి చూపిస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది శారీలోదే క్లాత్ ఒక 25 సెంటీమీటర్స్ అలా తీసుకున్నానండి. ఎందుకంటే మనం వేరే క్లాత్ ఏది వేసినా ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేము. అందుకనే ఈ శారీలోదే వేద్దామనేసి నేను శారీ క్లాత్ తీసుకున్నాను. ఈ శారీ క్లాత్ మనము పైపింగ్ వేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఇది ఇలా ఉంది కదండి, ఇట్లా క్రాస్లో చేయాలి. ఇలా ఇప్పుడు ఇది స్ట్రేట్గా ఉంది కదా, ఈ టర్నింగ్ దగ్గర నుండి ఇలా ఇప్పుడు ఇలా క్రాస్ వచ్చింది కదా, ఒక 1.5 ఇంచ్ అలా వదిలేసుకుంటూ ఇలానే అన్ని క్రాస్ పీసెస్ అలానే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా క్రాస్ కట్ చేయడం వల్ల మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. మనం స్ట్రేట్ పీస్ వేస్తే అంత నీట్గా రాదు. చూడండి, ఇప్పుడు ఇలా నేను 1 by 1 అన్నీ అలానే చేసుకున్నాను కదా. ఇవి ఎలా జాయింటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ పీసెస్ని ఇలా పెట్టేసుకోవాలి. షార్ప్ది ఇటువైపు ఒకటి, ఇది ఇటువైపు ఒకటి. మనకు ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ వి షేప్ రావాలండి. చూడండి, ఇట్లా ఏలాగా అనిపిస్తుందో ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా కుట్టడానికి వస్తుందండి, లేకపోతే ఇలా రాదు. చూడండి, అన్ని పీసెస్ని నేను అలానే జాయింటింగ్ చేసుకుంటాను. ఇలా చేసిన క్లాత్తో మనం పైపింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. అందుకనే నేను ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఈ క్లాత్లో ఇలా కట్ చేసుకొని ఇలానే జాయింటింగ్ చేసుకొని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. శారీలో క్లాతే కదా అని అనుకోకండి, నీట్గా కనబడుతుంది పైపింగ్. వేరే క్లాత్ అంతా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో కాదో కానీ మనం శారీ క్లాత్నే వేస్తే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. లుక్ కూడా చూడడానికి బాగుంటుందండి. చూడండి, నేను ఇలానే అన్ని పీసెస్ని జాయింటింగ్ చేసేసుకొని మనం స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అన్నీ మనము ఇది స్ట్రైట్గా ఉంది కదండి పీస్, ఇక్కడ సైడ్స్కి ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం ఇలా కరెక్ట్ సెట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోనికి క్లాత్ రెడీ అయిపోతుంది. నేనైతే ఈ థ్రెడ్ని పైపింగ్కి వాడుతున్నానండి. ఇది 10 నెంబర్ ఈ థ్రెడ్. ఈ 10 నెంబర్ అయితే కొంచెం సన్నగా నీట్గా వస్తుందండి. దీంట్లో నెంబర్స్ ఉంటాయి థ్రెడ్కి కూడా. దీన్ని మిడిల్లో ఇప్పుడు ఇక్కడ మనం జాయింటింగ్ వచ్చింది కదా, జాయింటింగ్ పార్ట్ లోపలికి ఉండేటట్టు దీన్ని మిడిల్లో ఇలా పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. దీని పక్క నుండే ఒక స్టిచ్ వేయాలి. నేను దీనికి సింగిల్ పాదమే యూజ్ చేస్తున్నానండి. సింగిల్ పాదం అయితే కొంచెం పని తొందరగా అయిపోతుంది, నీట్గా కనబడుతుంది మనకి ఫినిషింగ్. చూపిస్తాను. ఇలా పైపింగ్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ నీట్గా ఉంటుందండి. మామూలు పైపింగ్ కన్నా ఇన్విజిబుల్ పైపింగే చాలా బాగా కనబడుతుంది. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. చూడండి, ఎంత సన్నగా వచ్చింది కదా. దీని పక్క నుండే వచ్చేసింది చూడు. మొత్తం ఇలానే కుట్టుకోవాలండి. మనం ఇలా ఈ పైపింగ్ క్లాత్ని మనం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, థ్రెడ్ నా పాదంది హోల్ రైట్ సైడ్ ఉందండి. అందుకని నేను ఈ థ్రెడ్ని కూడా రైట్ సైడ్ పెట్టేసుకుంటున్నా. ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటే దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోవాలి. నాకు ఇలానే అలవాటు కాబట్టి నేనైతే ఇలానే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇది ఒక 1/4 ఇంచ్ అలా కుట్టుకు వదిలేసుకొని మనము
దీన్ని పెట్టేసుకొని కుట్టుకోవాలండి. ఒక పావు ఇంచెస్ అలా కుట్టుకు వదిలేసుకొని దీని పక్క నుండే ఒక స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం మెల్లిగా కుట్టాలండి. టర్నింగ్స్ దగ్గర కొంచెం మెల్లిగా కుడితే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇప్పుడు నేను నెక్కు వేస్తున్నానండి. తర్వాత ఇక్కడ వీప్ పట్టికి కూడా నేను వేసి చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. బొటిక్ స్టైలే ఉంటుంది సేమ్, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దీనికి జాగ్రత్తగా కుట్టాలి. అటు ఇటు అయినా కానీ మనకి ఇంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఇలా కుట్టాం కదండి. కుట్టిన తర్వాత ఇప్పుడే మనం కరెక్ట్గా జాగ్రత్తగా చూడాలండి. ఇప్పుడు కుట్టినప్పుడు థ్రెడ్ మనకి కిందికి వచ్చింది కదా. ఇప్పుడు దీని థ్రెడ్ మనం ఇక్కడ వీపుకి వేయాలనుకుంటున్నాం కదా. ఇట్లా వేసినప్పుడు ఈ థ్రెడ్ పైనకు ఉండాలి. ఇక్కడ థ్రెడ్ సేమ్ ఒకే దగ్గర ఉండాలి. ఇటు చివరికి స్టిచ్చెస్ ఉండాలి, ఇటు చివరికి స్టిచ్చెస్ ఉండాలి. అలా అయితేనే మనకు ఇది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి, నేను ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా వేస్తున్నాను. థ్రెడ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది చూసారా. ఇక్కడ ఇది రైట్ సైడ్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. ఒక్కసారి చూడండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తా. ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ అలా వదిలేసుకుంటూ నేను స్టిచ్ చేస్తున్నానండి. ఇలా ట్రై చేయండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూడండి, ఇప్పుడు ఇది మనం కుట్టేసాం కదా. ఇలా చూస్తే ఇక్కడ థ్రెడ్ రెండు కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఇటువైపు, ఇక్కడ ఇటువైపు ఇలా వచ్చేటట్టు చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు పైపింగ్ అనేది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎలా పెట్టి స్టిచ్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు క్లాత్ అనేది మనకు కింద వైపు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మనం స్టిచ్ చేసాం కదా, ఈ క్లాత్ అనేది కింద వైపు వెళ్ళాలి. ఇలా ఫస్ట్ ఒకసారి అంతా సెట్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మనం పిన్స్ పెట్టేసుకుందాము. పిన్స్ పెట్టకపోతే అటు ఇటు జారిపోతాయండి. ఇవి జారిపోయి కూడా మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ ఒకటి మిడిల్లో, ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపై నుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే క్లాత్ని లైనింగ్ క్లాత్కి ఎలా స్టిచ్ చేసామో మళ్ళీ అదే విధంగా మనం క్లాత్కి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకు స్టిచ్ కనిపిస్తుంది కదండి లైనింగ్ క్లాత్ పై నుండి, అదే స్టిచ్ పై నుండి ఒక స్టిచ్ వేయాలి. ఆ స్టిచ్ అటు ఇటు అయితే మనకు పైపింగ్ థ్రెడ్ అంత నీట్గా కనబడదు. చూడండి, ఇలా సెట్ చేసుకుంటూ మనము కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ నీట్గా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో చూసే వాళ్ళు కొత్తవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చితే మీకు మీ రిలేషన్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కుట్టాం కదా మనము, ఇలా వచ్చింది కదా నీట్గా. చుట్టూరా అంతే నీట్గా వచ్చేసిందండి మనకు పైపింగ్.
ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడనే కొంచెం జాగ్రత్తగా దీన్ని సర్దుకుంటూ నీట్గా క్లాత్ని జరుపుకుంటూ కుట్టుకోవాలండి, లేకపోతే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనము నెక్కును ప్లస్ ఇక్కడ ఈ క్లాత్ని మొత్తం లోడింగ్ చేస్తున్నాం కదా, అలా లోడింగ్ చేసినప్పుడు మనం దీన్ని కరెక్ట్గా అనుకోవాలండి, లేకపోతే ఇది ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలానే ఉంటాయి. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, కుట్టిన తర్వాత దీన్ని మనం కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఎక్స్ట్రాస్ ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఏ క్లాత్ ఉన్నా కానీ కట్ చేసేసేద్దాం. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. దీనికి కూడా చిన్న చిన్నగా టర్నింగ్స్ దగ్గర టర్న్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయండి ఈ చిన్న టక్స్ ఇలా ఇవ్వడం వల్ల. కాబట్టి మనం ఏ డిజైనర్ బ్లౌజెస్ కుట్టినా కానీ ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో హ్యాండ్ పెట్టాలి. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఉందా, దీంట్లో హ్యాండ్ బట్టి ఈ క్లాత్ని ఇలా ఇలా లాగేయాలి. ఇలా లాగేస్తే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపై నుండి మనం ఒక స్టిచ్ వేసేద్దాం. నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అయితే, ఇలాంటి ప్రాబ్లం లేకుండా మీకు చూపిస్తాను. కింద క్లాత్ కూడా లాగినట్టు అనేసి మనము ఈ స్టిచ్ వేయాలండి, టాప్ స్టిచ్. అలా వేస్తే నీట్గా వస్తుంది. చూడండి, నేను ఇలానే సెట్ చేసుకొని ఈ నెక్కును మొత్తం ఇలానే స్టిచ్ చేసేసాను. ఇది రాంగ్ సైడు ఎంత నీట్గా ఉంది, ఇది రైట్ సైడు, రెండు వైపులా ఒకేలా ఉంది కదా. ఇప్పుడు మనము ఇక్కడ వీపు పట్టి మనం కుట్టాం కదండి, వీపుకి చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. రెండు వైపులా ఒకేలాగా అనిపిస్తుంది కదా. ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా కుట్టిన తర్వాత మనం దీనికి డాట్స్ ఎలా వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.